హైడ్రా బ్లాక్మెయిల్. హైడ్రా బ్లాక్మెయిల్ ముఖ్యమంత్రి చేతిలో అది ఎక్స్టార్షన్ సాధనంగా మారింది. నిన్ను కూడా ఎక్స్టార్షన్ చేసిర్రా మిస్టర్ కేటీఆర్? ఎందుకంటే 55 చెరువులు నీ హయాంలో సిఎస్ఆర్ కింద డెవలప్ చేయమని క్విడ్ ప్రోకో కింద ఆయా రియల్ ఎస్టేట్ కంపెనీలకు నీ బినామీలకు రాసిచ్చినావు కదా చెరువులని. ఇవాళ అవన్నీ కబ్జా అయినాయి కదా. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎవరిని ఎక్స్టార్షన్ సాధనంగా వాడుకున్నాడు హైడ్రా పేరుతో? మరి నిన్నెంత అడిగిండు? నేను కాపాడుతున్నాడు కదా ఆయన. అసలు బీఆర్ఎస్ వాళ్ళు ఎందుకు హైడ్రా బ్లాక్మెయిల్, హైడ్రా ఇది అది అని మాట్లాడుతున్నారు? హైడ్రా మీకు హెల్ప్ చేస్తున్నది కదా. ఎక్కడా మీరు కబ్జాలు చేసిన లాస్ట్ 10 yearsలో మీరు కబ్జాలు చేసిన ఏ ప్లేస్కి కూడా వెళ్తలేదు కదా. ఇంకా మీకు వచ్చే నష్టం ఏంది? మీకు చాలా 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 వెసులుబాటును కల్పించింది హైడ్రా రేవంత్ రెడ్డి. గతంలో ఆర్టీఐని అడ్డం పెట్టుకొని బతికినోడు రేవంత్ రెడ్డి. అనుముల బ్రదర్స్ కబ్జాల జోలికి హైడ్రా ఎందుకు వెళ్ళదు? అనుముల బ్రదర్స్ కబ్జాల జోలికి హైడ్రా ఎందుకు వెళ్ళదు? క్వశ్చన్ నెంబర్ 1. క్వశ్చన్ నెంబర్ 2 అది. క్వశ్చన్ నెంబర్ 1, కల్వకుంట్ల తారక రామారావు అండ్ బ్యాచ్ అండ్ బినామీలు చేసిన కబ్జాల జోలికి ఎందుకు వెళ్ళదు? ఏం డీల్ కుదిరింది? టానిక్ కేసులో 60 కోట్ల డీల్ లెక్కనే ఈ భూముల విషయంలో ఏం డీల్ కుదుర్చుకున్నారు మీరంతా? చెప్పాలి. మేము డాక్యుమెంట్స్తో సహా ముందు పెట్టినాం. వట్టినాగులపల్లి, గచ్చిబౌలి, రాయదుర్గం, పటాన్చెరు, అమీన్పూర్, ఈ టోటల్ వెస్ట్ సైడ్ ఉన్న భూములు మొత్తం లేపేసిరు కదా. హైకోర్టు వ్యాఖ్యల తర్వాత సర్కారు వైఖరిలో మార్పు లేదు. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే హైడ్రాను ఎత్తిపడేస్తాం. నీట్ లీక్ ట్రిగ్గర్, యువత అసంతృప్తిని కేంద్రం గుర్తించాలి. సో బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే హైడ్రాను ఎత్తేస్తారట. ఇప్పుడు 55 చెరువులు ఉన్నాయి కదా, మొత్తం 2000 చెరువులు కూడా లేపేస్తాడు ఆయన అధికారంలోకి వస్తే. ఇట్లా కూడా ఉండదు కనీసం మీరు అధికారంలోకి వస్తే. హైడ్రా రేవంత్ రెడ్డి, కేటీఆర్ బినామీలని కాపాడిండు. రేవంత్ రెడ్డి తనకు జరిగిన ప్రతి ఇబ్బందికి ఒక రేటు కట్టిండు. నన్ను ఇంట్లోకి వచ్చి గుంజుకపోయారు, బెడ్రూమ్లోకి వచ్చి అన్నదానికి ఒక రేటు, డ్రోన్లు ఎగరేస్తే అరెస్ట్ చేసిరు అన్నదానికి ఒక రేటు, పిసిసి అధ్యక్షుడిగా నన్ను బూతులు తిట్టిన అన్నదానికి ఒక రేటు. ఇట్లా ప్రతిదానికి ఒక రేటు కట్టుకుంటూ తనకు తాను లాభపడ్డాడు తప్ప ప్రజల సంక్షేమం కోసం, ప్రజల అభివృద్ధి కోసం దోపిడీ చేసిన సొమ్ముని తిరిగి తీసుకురావాలన్న ఆలోచన మాత్రం చేయలే. రేపు పొద్దున ఇంకొక 1 year తర్వాత ఏం చెప్తావో చూస్తారు జనాలు ఎలక్షన్లో. ఏమంటే ఇప్పుడు వాళ్ళు అవినీతి చేసిరంటవా? చలో ఒకసారి పబ్లిక్ కామెంట్స్ చూద్దాం. సో మీ అభిప్రాయాన్ని కూడా చెప్పే ప్రయత్నం చేయండి. అందరూ దొంగలన్న వాళ్ళు తన ఉన్న పైసలతో తింటే ఏందో అర్థం కాలే నాకు. కేటీఆర్, రేవంత్ వీళ్ళందరూ ఒక్కటే. మన బహుజనులందరూ మన ఓటు మనమే వేసుకుందాం. వెరీ గుడ్ మార్నింగ్. వర్స్ట్ సీఎం రేవంత్ అండ్ వేస్ట్ రంగనాథ్ హైడ్రా. కేటీఆర్ ఇస్ బిగ్ చీటర్. దొంగలు. రఘు నవీన్ మిట్టల్ నీ పైన పరువు నష్టం దావా వేసినా ఆశ్చర్యం లేదు. వేసుకోమని చెప్తున్నాం కదా, పరువు నష్టం కాకపోతే ఇంకేమని వేసుకోమనండి. సో నా సవాళ్ళకు సిద్ధంగా ఉండాలి. మీ ఆస్తులేందో మొత్తం బహిర్గతం చేయాలి. నువ్వు ఏ డాక్యుమెంట్ని ఏ రకంగా నిషేధిత జాబితాలో ఉన్న భూమిని ప్రైవేట్ పరం చేసినావో మొత్తం రికార్డ్స్ సహా ముందు పెడతాం. మొన్న పోయినాం కదా తిరుమలగిరి దగ్గర 8 ఎకరాల ప్రభుత్వ భూమి. తిరుమలగిరి అండ్ బాల్నగర్ మధ్యలో ఉన్నటువంటి భూమి అది. ఓవర్లాప్ సర్వే నెంబర్, ఏ సర్వే నెంబర్ చూసినా గవర్నమెంట్ ల్యాండ్. అది 8 ఎకరాల భూమి ఫెన్సింగ్ వేసి పడేసారు. ఈ దుర్మార్గుడు ఆ రోజున మార్చింది డాక్యుమెంట్ని. ఇప్పుడు ఆయన సీసీఎల్ఏ కమిషనర్గా ఉండి ఆయన తంబు పెడితేనే ఇవన్నీ ప్రభుత్వ భూములు ప్రైవేట్ అవుతాయి. చెప్పాలా ప్రతి ఒక్కటి బైక్. నా మీద కేసు వేస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది. వెయ్యాలనే కోరుకుంటున్నాం మేము. మందుల సామెల గురించి ఏంటి ఆల్రెడీ మాట్లాడాం కదా నిన్న క్లియర్గా. మళ్ళీ అవసరం లేదు. అడ్వర్టైజ్మెంట్స్ బాగా వస్తున్నాయి. ఇక కామనే కదా, వాడు యూట్యూబ్ వాడు, గూగుల్ వాడు ఏ కాదు.
వాడు అడ్వర్టైజ్మెంట్ వచ్చిందంటే దాన్ని మనం స్కిప్ యాడ్ వచ్చేదాకా చూడాల్సిందే, తప్పదు. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో ఈఎన్టీ వైద్యం సరిగ్గా చేయట్లేదు డాక్టర్లు, ఇక్కడ ఏమీ లేవు అని చెప్పి మమతా హాస్పిటల్కి వెళ్ళమని చెప్తున్నారట. అట్లుంటుంది మరి పరిస్థితి. మరి ఎవరిని ఎన్నుకున్నాం మనం? ఓ ముగ్గురు తోపు మినిస్టర్లు ఉంటారు కదా అక్కడ, ముగ్గురు, ఒకరు కాదు ఇద్దరు కాదు. నో శాలరీస్ ఫర్ ఫీల్డ్ అసిస్టెంట్స్ ఫర్ 3 months ఫ్రమ్ 3 months అట. సీతక్క షుడ్ రిజైన్. ఏందండి, ఫీల్డ్ అసిస్టెంట్లకి 3 నెలల నుంచి జీతాలు లేవట. ఏం పరిస్థితి? కవిత గారు తమ అక్రమ సంపాదన నుంచి వారికి ఎంత డబ్బులు ఇచ్చినా తక్కువే. ఇవ్వచ్చు, ఆమె కూడా మనిషో 10 లక్షలు ఇవ్వచ్చు, మనిషో 20 లక్షలు ఇవ్వచ్చు, కానీ ఇయ్యరు. ఎందుకంటే ఉన్నాయి కరిగిపోవద్దు కదా. రఘు అన్న, మేము ఫీల్డ్ అసిస్టెంట్స్, మాకు 3 నెలల నుంచి శాలరీస్ లేవు. సీతక్క మా మినిస్టర్ మాతో చెప్పింది ఏంటంటే, సంవత్సరం కింద అన్నది, మీకు వర్క్స్లో చాలా కష్టపడతారు, మీకు త్వరలో 20,000కి శాలరీ పెంచుతామన్నది. చలో నెక్స్ట్ మిగతా వార్తల్లో. మీరు ఇప్పుడు అన్నారు కాంగ్రెస్ బెటర్ బీఆర్ఎస్ కంటే అని, అది నిజమేనా? ఇద్దరు దొంగలే బ్రదర్. మనం బెటర్ కంపారిజన్ అనే పదాన్ని మనం ఎప్పుడు వాడకూడదు. 2 పార్టీలను, 2 ప్రభుత్వాలను ఎప్పుడు కంపేర్ చేయకండి, మళ్ళీ మోసపోతాం. వీడు వచ్చేది లేదు, వాడు వచ్చేది లేదు, ఎవ్వడు రావడానికి అవకాశం లేదు, రాకూడదు అంటున్నా. ఆల్టర్నేట్ తప్ప ఈ తెలంగాణకి ఇంకొక అవకాశం రానివద్దు మనం. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎన్నో ఏళ్లుగా మీరు దీని గురించే చెప్తున్నారు. ఫైనల్లీ ఇప్పుడు హైడ్రా వ్యవహారాలపై కోర్టు జోక్యం చేసుకోవడం, లీగల్ యాక్షన్ జరగడం చాలా మంచి పరిణామం. అంతా చీకటి ఒప్పందం అన్న, ప్రజల గురించి ఎవరు ఆలోచించట్లేదు, వారి స్వార్థ రాజకీయాలు తప్ప. అన్న, ఎప్పుడు పాత వారితోనేనా ఇంటర్వ్యూలు, కొత్త వారితో కూడా చేయండి తప్పకుండా, ఖచ్చితంగా. అన్న, అబౌట్ కానిస్టేబుల్ నోటిఫికేషన్, అసలు వచ్చిందా ఆ నోటిఫికేషను? 7 దాన్నే ఉన్నట్టుంది. ఇంకా 5,000 చిల్లర ఉద్యోగాలకు పరిమితమైండు. ఖాళీలు మాత్రం బొచ్చెడు ఉన్నాయి. అన్న, వెలుగుమట్ల ఇష్యూ కోర్టులో ఎంతవరకు వచ్చింది? కలెక్టర్ బదిలీ అయ్యిండు, ఎంఆర్ఓ బదిలీ అయ్యిండు, ఆర్డీఓ కూడా బదిలీ అయ్యిండు, కానీ తీర్పు ఎప్పుడు వస్తుంది? జాతీయ కమిషన్ కూడా వచ్చింది కదా, రిపోర్ట్ ఏమైంది? ఇప్పుడు దాని మీద ఫైట్ తప్ప ఇంకొక అవకాశం లేదు. సో లాస్ట్ టైం జైలు నుంచి బయటకు వచ్చిన వాళ్ళందరూ హైదరాబాద్లో మీట్ అయ్యారు. మేము ఆ రోజు కూడా అడిగినాం, ఇది ఖమ్మంలో మరో మీటింగ్ ఏర్పాటు చేయండి అని. మరి వెయిట్ చేస్తున్నాం. వాళ్ళు గ్రామీణ పేదల సంఘం వాళ్ళు ఎప్పుడు ఖమ్మంలో పార్టీ ఆర్గనైజ్ చేస్తారన్న దాని మీద మేము వెయిట్ చేస్తూ ఉన్నాం. సో ఖచ్చితంగా ఈ పోరాటం ఇంకా జరగాలి. సర్వ్ ఓట్ల తొలగింపు వల్ల మన తెలంగాణలో కనీసం 50 లక్షల ఓట్లు గల్లంతయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు 3వ తారీఖు లాస్ట్, ఇంకొక 4 రోజులు 5 రోజులు ఉన్నది. సో ఆ 3వ తారీఖు లోపు, అంటే ఈ క్షణం వరకు చేసుకొని వాళ్ళు దాదాపు 70-80 లక్షలు ఉన్నారట. అంటే ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇవ్వని వాళ్ళు. సో అందులో కొంతమంది ఏమో వేరే అడ్రస్తో ఉన్న వాళ్ళు, కొత్త ఓటు కింద అప్లై చేసుకుందాం అనుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నట్టున్నారు. సో ఏదేమైనా ఒక 40-50 లక్షల ఓట్లు అయితే అటు ఇటు అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. యువత రావాలి, రాజకీయాల్లోకి రావాలి, ఖచ్చితంగా రావాలి. మీ వాట్సాప్ స్టేటస్ చాలామంది పెడుతున్నారన్న, దేశద్రోహుల జర్నలిస్ట్ అని. పెట్టుకొనివ్వండి, ఎవడి రాక్షసానందం వాడిది. మన ఛానల్ వ్యూవర్షిప్ చెప్తున్నది కదా, మనం మాట్లాడేది పబ్లిక్ రిసీవ్ చేసుకుంటున్నారా లేదా అన్నది. ఓకే, స్టేటస్లు పెడతారు, ఇంకేదన్నా మస్తు బొచ్చడు పెట్టుకుంటారు, అవన్నీ నథింగ్. మనం అవన్నీ పట్టించుకుంటూ కూర్చుంటే మన పని ఇడ మనమే చేసుకోవాలి. ఉమ్మడి నల్గొండ కోమటిరెడ్డి బ్రదర్స్కు రాసిచ్చినట్టుగా చేస్తున్నారు. వేరే నియోజకవర్గంలోకి వెళ్ళి ప్రోటోకాల్ పట్టించుకోకుండా అందరి ఎమ్మెల్యేల పనులు తానే చేస్తానంటే పద్ధతి కాదు కదా. బీసీ ఎస్సీలు చిన్న చూపు, అదే కదా మేము కూడా చెప్పేది. అయిపోయింది ఆ సినిమా, ఒకప్పుడు ఉండే మారిపోయింది, అది ఈక్వేషన్ మారింది. రాబోయే రోజులు అది ఉండదు. వాళ్ళు రావాలి, మీరు ఒక్కసారి మా నియోజకవర్గంలోకి వచ్చి ప్రచారం చేయండి, దండం పెడతా అనే పరిస్థితి మనం తీసుకురావాలి. వస్తుంది. 2028లోనే నల్గొండ ఈక్వేషన్ మారాలి. దివ్యాంగుల పెన్షన్, కొత్త పెన్షన్ ఏమైందన్న?
ఫాతిమా కాలేజ్ గురించి మాట్లాడండి. ఇప్పటిదాకా హైడ్రా దాని విషయంలో మరి హైడ్రా అందరి కోసం పనిచేస్తుంది అని అన్నప్పుడు, దొంగల కోసమే పనిచేస్తుంది అన్నప్పుడు మరి ఫాతిమా కాలేజ్ ఎందుకు కూలగొట్టలే? చెప్పాలి. దీనికి ఆన్సర్ ఏది? ఇప్పుడు ఇక్కడ వదిలేయండి, ఓవైసీయా ఇంకెవరో వదిలేయండి. మీరు ట్రాన్స్పరెంట్గా పనిచేసినప్పుడు మీరు ఆ పని చేయాలి కదా. తెలుగు గోధి మీడియా ఫోటోలు కూడా ట్రెండ్ అవుతున్నాయి ఫేస్బుక్, వాట్సాప్లో. ఎవడు ప్రజలకి దూరంగా ఉంటే మన గోధి మీడియా అంటున్నారు, ఇంకో మీడియా అంటున్నారు. అనాల్సిందే, తప్పదు. ఇప్పుడు ఎవరికి వాళ్ళని ఎవరు ఏ రకంగా ఉన్నారో వాళ్ళని ఎక్స్పోజ్ చేయకపోతే కష్టం అవుతుంది కదా, సమాజానికి ప్రమాదం అయింది. ఖచ్చితంగా ఎక్స్పోజ్ చేయాలి. మీడియా అయితే మీడియాకి ఏమన్నా సపరేట్గా ఏమన్నా పైనుంచి ఏమైనా దిగొచ్చిరా? అట్లేమి ఉండదు కదా. ఎప్పుడైతే మనం ప్రజలకి దూరంగా జరుగుతామో ఖచ్చితంగా పబ్లిక్ ఎక్స్పోజ్ చేస్తారు. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ఆస్ట్రేలియా. వెరీ అక్యురేట్ న్యూస్ అండ్ క్లారిటీ. హ్యాట్స్ ఆఫ్ ఆస్ట్రేలియా తెలంగాణ అసోసియేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్ శ్రీనివాస్ గారు. అన్న మధ్యలో ఫోన్ తీసుకోండి. ఫోన్ ఇన్స్ గతంలో తీసుకున్నా కానీ చేసిన వాళ్ళే చేస్తున్నారు రోజు. ఏమవుతుందంటే వ్యూవర్షిప్ సడన్గా డౌన్ అయిపోతున్నది. 15-20 నిమిషాల్లో ఇది అయిపోతున్నది. వట్టే జానయ్య యాదవ్ 72 కోట్ల బియ్యం మాఫియా వెనుక ఎవరు ఉన్నారన్న కేసులు అయితే నమోదు చేసిరట. మరి నేను కూడా ఫోన్ చేసే ప్రయత్నం చేసినా రింగ్ అవ్వలేదు. మరి ఎక్కడున్నారో తెలియదు. ఈ పర్టికులర్ కేసులో ఏది చట్ట ప్రకారం ఏది కరెక్ట్గా ఉంటే దాని ప్రకారం ముందుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. నేనేమంటున్నా అంటే ఇక్కడ దీని వెనకాల ఒక భయంకరమైన, ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 ఏళ్ళు అవుతుంది. మరి 3 ఏళ్ల నుంచి ఈ కేసులన్నీ ఎటుపోయినాయి? ఓన్లీ వట్టజానయ్య యాదవ్ మీదనే ఎందుకు ఇంత పెద్ద డిస్కషన్ అవుతున్నది? నేనేమంటున్నా, తప్పు చేస్తే బరాబర్ క్వశ్చన్ చేయండి, ఆ వ్యవహారం నడిపేయండి చట్ట ప్రకారం, బాగానే ఉన్నది. కానీ అందరికీ ఈ రకమైన ఈయన తప్పు చేసిన ఒక్కరినే ఎందుకు పొడుస్తున్నారు? దీనికి ఆన్సర్ రావాలి కదా. అసలు సూర్యాపేట వేదికగానే పెద్ద ఎత్తున ఈ కుంభకోణం జరిగింది. చేయించినోడు ఎక్కడ పోయిండు? పోయిన గవర్నమెంట్ హయాంలో జగదీష్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ ధాన్యం కుంభకోణం సంగతి చాలా పెద్ద ఎత్తున జరిగింది. మరి ఓన్లీ వై వట్టే రేపు పొద్దున అక్కడ సూర్యాపేటలో ఒక వాళ్ళందరినీ క్వశ్చన్ చేస్తున్న ఒక శక్తి కింద మారిండు. కాబట్టి ఆయనకి లూప్ హోల్స్ ఏమేమి ఉన్నాయని వెతకాలి, దాంట్లో లాగాలి. ఇది వాస్తవం. ఇది జగదీష్ రెడ్డి ఏ మంత్రితో సఖ్యతగా ఉంటాడు, ఎవరితో సఖ్యతగా ఉంటాడు తెలంగాణ మొత్తం, నల్గొండ జిల్లా మొత్తం తెలుసు. మరి ఆ పర్టికులర్ కేసులు ఏమవుతున్నాయి? మరి మిగతా వాళ్ళకి ఎందుకు ఈ రకమైన ఎక్స్పోజర్ వస్తలేదు? ఆయన్ని ఎందుకు పదే ప్రొజెక్ట్ చేస్తున్నారు? ఆయన 72 కోట్లు అని చెప్తున్నారు. 100 కోట్లు 1000 కోట్లు మింగిన రైస్ మిల్లులు వాళ్ళు చాలా మంది ఉన్నారు. దాదాపు కొన్ని వేలాది కోట్ల రూపాయల నష్టం జరిగింది. సో అక్కడ మొత్తం అందరూ కలిసి ఇప్పుడు ఆయన్ని కార్నర్ చేసిరు. సింపుల్, అంతకు మించి ఏం లేదు అక్కడ.